హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కనుక నేను, మా నాన్న, మా పాప, ఇంకొక అన్న చేపలు పట్టడానికి అయితే వెళ్ళామన్నమాట. మా తమ్ముడు అక్కడే పొట్టేళ్ళు మేపుకుంటా ఉండి వాడు ఫోన్ చేసినాడు, నాన్న నీళ్ళు తగ్గినాయి చేపలు పడతాయి రా అని. అందుకనేసి నేను మా బుడ్డది అందుకు వాళ్ళు ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట చేపలకి. ఇక్కడ నిజంగా చాలా రోజులు అయిపోయింది అబ్బా మేము ఇలా చేపలకి వెళ్ళి చేపలు పట్టుకొని. అమ్మ కూడా వచ్చేదే, కాకపోతే మేము ఆ రోజే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసి కొత్త ఇంటి మొత్తంకి నాకు మా అమ్మకి మంచిగా తాటూడిపోయింది ఇంట్లోని పనులతో. అంటే కొత్త ఇల్లు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం క్లీనింగ్ చేసాము. ఇంట్లో సిమెంట్ అంట అవంట ఇవంట మామూలుగా లేకుండే. పొద్దున మేము వెళ్తే ఇంటికి వచ్చేసరికి మాకు 1:2 అయింది. అంతవరకు నాన్ స్టాప్గా పని చేసుకుంటూనే ఉన్నామన్నమాట కొత్త ఇంట్లో. అమ్మ బాగా అలసిపోయింది. సరే అని అమ్మ ఇంటికి రాగానే పడుకుంది. నేను కూడా పడుకుందామని అనుకున్నా, కానీ చేపలకి వెళ్దాం అనిపించింది. మా తమ్ముడు పిలిచేసరికి నేను కూడా వస్తా అనేసి వీళ్ళతో పాటు నేను కూడా పోయినా అనమాట. ఎలాగో వెళ్తున్నాం కదా, ఒక మంచి వీడియో షూట్ చేస్తే మీకు కూడా చూసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం అంతా అడవి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది లొకేషన్. అయితే కనుక వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే దయచేసి నా కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు కొట్టే లైక్ వలన మన వీడియో ఏంటంటే చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. మేము ఎన్ని చేపలు పట్టినామో మీకు తెలియాలంటే వీడియో అయితే ఫుల్గా చూడండి, లాస్ట్లో మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నాకు మొత్తం 25 minutes వచ్చిందండి. బట్ నాకు అంత లెంతీ వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేయడానికి నాకు అస్సలు అవ్వదు. అందుకని వీడియోని అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అండ్ అలాగే వీడియో కూడా కొంచెం మధ్యలో షేక్ అయ్యింది, ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, పాలవా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మా. అయ్యో ఎగో 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 చూడు ఎట్ట పోతున్నాయి, నీళ్ళు లోపలికి పరిగెత్తున్నాయి. బా మన డ్రెస్లకు అంతా ముళ్ళులే ఉన్నాయి నానా. ఓ నానా, ఇవి చూ నానా ఎంత సన్నయో, చిన్న పిల్లలు కుప్ప ఉన్నాయి. ఇన్నే ఉండాలి. అమ్మో ఇగుడే ఇగోయే 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 బద్దబద్దవి బుజ్జుబుజ్జువి బద్దబద్దవి చిన్నవి ఈడున్నాయి, కుప్ప ఉన్నాయి. ఈడ పోయినాయి అన్ని లోపలికి నీళ్ళల్లోకి. అయ్యే పని అంటావా నాన్న? ఇంత కారకంలో ఉండే దొరకవులే మనకు అవి, తాత ఒడిచలే. కానీ ఉండనికైతే బాగుండే నాన్న, ఒక కుప్ప ఉండే ఇన్ని అన్ని. అదిగో అయిగో పురుగులు తిరుగుతున్నాయి. ఇది మా ఇంటికి పక్కన ఒక కాలువ ఉంటుంది అనమాట. మా ఇంటి పక్కనే ఉంటుంది కాలువ. ఆ కాలువ అమ్మడి కొంచెం లోపలికి వచ్చినాం అంతే, ఎక్కువ దూరం కూడా రాలేదు మేము. ఇక్కడ అంత ఎక్కువ నీళ్ళు కూడా తగ్గలే, మొన్న బాగా తగ్గి ఉండే, ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగినాయి నీళ్ళు. చేపలు పులుసులు అయిగో మా అయిగో వీళ్ళు వలసలో పండి పోతున్నాయి కొట్టుకొని. పోయినాయి అన్నీ పోయినాయి. మళ్ళీ రాళ్ళు పెట్టాలన్నా. ఉండు పక్క రాయను. అయిగో మందలు పురుగులకి. అమ్మని గడ్డన కూర్చుందిరా, పైకి రా.
చూపిరా వాళ్ళు వల్ల కట్టిని ఇగో నీళ్ళలో ఉన్నాయి అన్ని పాపలు చేపలు కనపడుతున్నాయో కనపడలేదు నాకు తెలియట్లేదు కానీ ఈడ మాత్రం ఓ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. అంటే అన్ని బుడ్డి బుడ్డి చేపలు పెద్ద పెద్దవి కాదు, ఒక వేలడు సైజులో ఉంటాయన్నమాట. అయిగోనమ్మా అయిగో 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 పొగలో అయిగో వాటర్ ప్రూఫ్ మొబైల్ కాదు, నేను పట్టుకెళ్ళనా నీళ్ళలో పోయేదాలా నేను పట్టుకెళ్ళినా. పొద్దున్న రెడీ చేసి ఎట్టుండవే కుమ్మరి బుడ్డి పోలు దానిలోకి తయారైనావు. పడతాయంటవా ఇవి? జరిపోతాయి మళ్ళా నాన్న. పోతాయి జారిపోతాయి, ఒక్కడ కూడా తోలుకోకుండా ఉంది, జారిపోతాయి. వాళ్ళ సరిగా లేదు. చిన్న అయితే పారిపోతాయి అయిగో చేపలు, ఒళ్ళలో నుండి పారిపోతాయి. అంటే దానికంటే పెద్ద సైజు ఉంది ఒక వాళ్ళకి. ఇది 2,000 పట్టిన తేడా ఉందండి. అందుకే బుడ్డు చేపలన్నీ పారిపోతాయి. వాళ్ళంతా దూరి ఇటు పోతున్నాయి. కాడ్సదులే అయిగో ఇగో ఇగో యాడికి లేదు లేమ్మా, ఆగుమ్మా. ఎట్టొచ్చినాయో అయిగో ఇగో 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 ఇగో. ఇది వాళ్ళ సైజు కొంచెం పెద్దగా అయ్యేసరికి దూరుకుంటూ పోతున్నాయి లోపలికి వాళ్ళకి. ఇక్కడ చూసారా మా బుడ్డదానికి ఆల్రెడీ ఒక చేప అయితే పట్టించిన నేనే పట్టుకున్నా. దీని వలలో పట్టింటే నేనే తీసి బుడ్డదాన్ని డబ్బాలు వేసాను అనమాట. ఇక్కడ వీడియో తీసి వాళ్ళు ఎవరు లేరు. అబ్బా ఉంటే బాగుండు. దొరికింది మా చేప, నీకు దొరికింది చేప. చూపి నీ చేపని, చూపి చూపి నీ పాపని చూపి, పట్టుకో. అది పెద్ద చేప, అది వల మాత్రం చించుతుంది అది. అదిగో చేపలు. సరేలే ఇంకా దాపెట్టుకో, ఆడుకో. మోసలే నీళ్ళు వేసి కొడతాలే, నేను కొడతాలే. హే పాయాను ఈడ పడినింది అది. మళ్ళీ పడతాయేమో అని కనిపెట్టుకొని ఉన్నా. ఈడే ఒకటి పడింది. నేను ఆడుకో ఆడుకో, ఇక్కడ నిండా చేప. సరే దండ తెచ్చిపెచ్చలే. సరే వలలో పడితే నీకే ఇచ్చామా. సరే వాళ్ళ వాటర్ నీళ్ళకి పోయింది మొత్తం. వాళ్ళంతా ఏమైనా పడిందా వాళ్ళకి? అమ్మో లోతుంది కదనా బాని. చూసారా చిన్న గుడి చేప ఏముంటాయో లేకపోతే పెట్టండి. వచ్చినాక బోని కారం కొడేది వాళ్ళని మా బుడ్డ కాడుకొని ఇంటి కట్టుకుంటుందో చేయబట్టుంది మా బుండము. నీ కంపోడాలు ఇంటి దాంట్లో ఆడుకొని ఆడుకొని. ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. నాన్న వల కట్టినాడు కదా, దానికి ఒక్కటన్నా చిక్కుకుందా చిక్కుకోలేదా. ఇడపట్టింది లేక వాళ్ళకి. తాత నీళ్ళలో ఉన్నాడు బుబ్బలో. ఈడ పడింది ఒకటి. నాన్న ఎత్తితే పోతుంది అన్నట్టు ఎత్తకన్నాడు. సరే అయితే నాన్న వచ్చినాక తీస్తాడులే బయటికి. మళ్ళీ నేను పోగొడితే పడింది కూడా పోయిద్ది. అదే పడింది, గింజుకుంటుంది గిజగిజ అని బయట రావడానికి. మా నాన్న వాళ్ళు లోపల దాకా వల కడుతున్నారు. అక్కడ వాళ్ళు అక్కడ కట్టేసి ఇక్కడి వరకు వస్తారు. అప్పుడు మనం పట్టుకుందాం. కడుచుకొని పోలేకుంది చూసినాం. ఇది ఇంకొకటి తోడొచ్చింది దీనికి చేప. ఒకదానికి ఇంకొకటి తోడే తీయకుండు. ఆడ చేప ఇంకోటి తీస్తాడు తాత. ఇప్పుడు ఉంది చూడు, బాగా కిందనే చూడు. ఎత్తు పైకెత్తు. అది ఇప్పటిదాకా ఆడనే ఉన్నది కడుచుకొని.
అదిగో ఉంది నాన్న అంటినవేనమాట. కాకి పిల్ల వచ్చి పడింది చేప మన మీదకి. ఏది బెయ్యి, నేనేమో జూమ్ చేసిన. పోతా బెయ్యి బెయ్యి బెయ్యి. కడిగి పెచ్చా అంటలే, కడిగి 3 చేపలు అయినాయి డబ్బాకి. అది నా చున్నీ, ఇది ఎంఎం. కూర్చో కూర్చో పెట్టు. ఏమనుకుంటుంది అబ్బా చేప పాపతో. మాయ నండి పక్కన మాయ మేకలు మెప్తున్నాడు అంతే. ఇంకా 10 నిమిషాలు ఉంటే తగులుకుంటాయి. ఇదేంది, ఇది బ్రేక్ డ్యాన్స్ వస్తుంది. ఫోను జూమ్ చేస్తే షేక్ 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 అని. దాపెట్టుకో ఆడమన్నా ఇంకా చేపలు. ఏవి చేపలు ఏవి? ఇగో 4 చేపలు ఉన్నాయి మా కాడ. దాపెట్టుకో ఆడబక్క తాత వాళ్ళ చేపలు. ఓడ మనం పోలేము లోపలికి. ఏంది జూమ్ చేసి దగ్గరగా ఉంటుంది. పట్టుకో వద్దు బై కడితే కొట్టుకోరా నీళ్ళలో. సరే చేపకి కంపంట అది తీసి తిందామంటుంది అన్నమాట. ఒక రకంగా ఉన్నాయా ఎత్తున్నారు వల. ఇంకా చాలు చాలే ఒక పూట పులుసుకొచ్చినా కానీ. ఎత్తుకోసారు అలా ఇంకా పర్లేదంటే ఎక్కువ బ్యాడ. ఇంత దొబ్బడలో ఇంత దొబ్బడ ఉండకూడదు. నీళ్ళు తగ్గాలి. నీళ్ళు ఇంకొకరు తగ్గితే అప్పుడు పడతాయి. ఊడ్చుకుంటే అన్నీ వల కూడా ఒకరు చిన్నది అంటే బాగుండు. చాలే వచ్చినందుకు దూరం దా. ఏవి చేపలు చూపెట్టు ఎన్ని ఉన్నాయో. అబ్బో పట్టుకో. కనపల్లే ఉండుమా. ఇవన్నీ చాలే. బెయ్యి ఆట దొరుకుతాయి. ఏంటివి? ఇది కొట్టుకోపోతా నీళ్ళలో. ఓయో ఎంత పుల్లి పాపలే. సుమారు ఉంటాయిడా. డబ్బా సన్నవి అవి ఏం చేసుకోలేములే, మళ్ళీ వదిలేసాం నీళ్ళలోనే. ఓయబ్బా డబ్బయ్యే. పట్టుకో. అదిగా అన్నీ ఉండే కుప్ప. మీరు రొయ్య పాపలు కూడా ఉండే. చచ్చిపోయినాయా బతికుండాయా? రొయ్య పిల్లలు సన్నవి.
మళ్ళీ పోయేటప్పుడు నీళ్ళు వదిలేసి ఏం చేసుకుంటాం అంత దండి వేయాలంట. పట్టకుండా చేపలు నిన్న తోముతాం మేము. దండి వేయాలంట. వా నీ బబ్బా కొట్టుకొని పోతే పోయిందిలే. చూడు డబ్బాలో ఇక్కడమా డబ్బాలు అన్నీ బుడ్డి బుడ్డి చేపలు. ఇజ్జుడు ఇది వేషాలు చూడు. ఇది అంతే ఏం లేదు. నువ్వు భర్తవే నువ్వు బోల్ పక్క మాకు ఒక ఎండ్రకాయ కూడా దొరికింది. కుప్పలు పొలం తీసేసినలే అందుకే కుప్పలతో పోతున్నాయి. ఇక అంత కష్టపడితే కానీ ఈ చేపలు దొరికినాయి మాకైతే కనుక పులుసు కోసము. అంటే అది వల్ల కొంచెం పెద్ద వల్ల తీసుకుపోయినారు మా నాన్న వాళ్ళు. అందుకే మాకు ఆ చేపలు పడలేదు. ఏం చేద్దాం, ఈ కొన్ని చేపలతో ఇప్పుడు మా అమ్మ వచ్చి పులుసు పెడుతుంది. ఇంకో ఆల్రెడీ ఇక్కడ చింతపండు నానబెట్టి వెళ్ళింది. గొర్రెలకి గడ్డి కోసుకోవడానికి వెళ్ళింది పొటేన్లకి. వచ్చిన తర్వాత చేపల పులుసు అయితే పొయ్యి మీదకి ఎక్కుతుంది. లేదంటే నేనే పెట్టేస్తే సరిపోద్ది కదా అమ్మని అడిగి. వద్దులే అమ్మ వండితేనే బాగుంటుంది. అంత దూరం పోయి పట్టుకొచ్చిన బుల్లి లింగులు పెట్టుకుని 4 చేపలు దొరుకుతాయి. ఇవి ఉండే కానీ నీళ్ళకు పరిగెత్తనే వాటినే నీళ్ళమ్మడే. వీడు నీళ్ళు పారలే అని చెప్తాడు. వీడైతే కనుక వీడు అంత వాడుతుంటే నీళ్ళు ఆడ. కానీ దొరికినాయి ఒక పూట బుండుదానికి పులుసుకొస్తుంది కానీ వేస్ట్ కాకుండా. మళ్ళీ ఏంది ఎంత లోతు వేయటారని వాళ్ళ నీళ్ళు చాలా లోతు పోయినారు వలగట్నికి. ఇద్దరు నడుములు లోతులో కట్టొచ్చినారు. నీళ్ళు లేవు అప్పుడు పడు బాగా. సర్లే ఇంకా మచ్చుకుందిలే. నీళ్ళు ఎండిపోకుండా ఉంటాయా? ఏం ఉండేదే వంకలు ఒక్కడే. అమ్మా గుండమ్మ చేప తినాలంట. పోయినాడు ఎత్తలాడుకుంటా కోళ్ళ కోసం. పొలిమేర ఏది ఒక 10-11 ఉన్నాయి అంతే చేపలు. ఇంకా తలా 2 వచ్చాయి. 2 చేపలు వచ్చాయి. కొంచెం పులుసు వచ్చేది. ఎక్కి పోయింది. ఇంకా ఉడకంగానే పెట్టకుండా కన్నా ఓ దగ్గు చందమ్మంగా. వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి మా బుడ్డమ్మకు అన్నం పెట్టాలంట. చేపలు పులుసు పులుసు పులుసు. కరెంట్ పోతుంది వస్తుంది. ఆఫ్ చేసిన. మూడు చేపలు బస్. దామా ఈ మంచం మీదకి రామా. మనం వీటి మంచం వస్తున్నాను రా.